చూడుకోల్లా, మీ దూరపు చెల్లి ప్రియా కూడా చదువుకున్నదే కదా, అందులోనూ టీచర్. మన ఊర్లో పోస్టింగ్ వచ్చి తను ఇక్కడికి వచ్చింది. తన స్వభావంలో ఏమైనా మార్పు ఉందా? తను మనతో ఎలా కలిసిమెలిసి ఉంటుంది, మనందరినీ గౌరవిస్తుంది. అవునత్తయ్య, అది నిజమే. ప్రియా ప్రవర్తనలో అయితే నాకు ఎలాంటి అహంకారము కనిపించడం లేదు. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. నాకైతే వంటగదిలో కూడా సహాయం చేస్తూ ఉంటుంది ఎప్పుడు. మీరు ఇక్కడే ఉన్నారా? వచ్చావా ప్రియా ఆఫీస్ నుంచి? రా కూర్చో. ఆంటీ, అది ఆఫీస్ కాదు, స్కూల్. ఏదైతే లే, రా కూర్చో. నువ్వు అలసిపోయి ఉంటావు. ప్రియా, నువ్వు కూర్చో, నేను నీకోసం నీళ్లు టీ తీసుకొస్తాను. వద్దక్క, నేను అంతలా ఏం అలసిపోలేదు. మీ ఇంటికి స్కూల్ దగ్గరలోనే ఉంది కదా, రావడానికి పెద్ద కష్టమేం లేదు. చేతులు కాళ్ళు కడుక్కొని వస్తాను. స్కూల్లో ఏమేం జరిగిందో మీతో కూర్చొని కబుర్లు చెప్తాను. ఇంకా టీ కూడా నేను తెస్తానులే. అయ్యో ప్రియా, నువ్వు 2 రోజుల పాటు మా గెస్ట్వే. ఇప్పుడు మా కోసం పని చేయాలా నువ్వు ప్రశాంతంగా కూర్చో, నేను నీకోసం టీ తెస్తాను. అవునమ్మా, కోడలు చెప్పింది నిజమే. నువ్వు 2-3 రోజులకే కదా ఇక్కడికి వచ్చావు, కాబట్టి రెస్ట్ తీసుకో. మాతో కూర్చొని మాట్లాడు. సరే ఆంటీ, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అత్తయ్య, మీకు స్నాక్స్ ఏం కావాలో చెప్పండి. నన్నెందుకు అడుగుతున్నావు కోళ్ళ? ప్రియాని అడుగు. సరే అత్తయ్య. అమ్మా, వచ్చావా చిన్న? రా కూర్చో. నీ పని ఎలా సాగుతుందిరా? బాగానే జరుగుతుందమ్మా. కానీ నాకు ఒక విషయం చెప్పు. రాత్రంతా ఆఫీస్లోనే ఎందుకు ఉండిపోయావు? అమ్మా, ఇప్పుడు ఆఫీసులో చాలా పని ఉంది. నిజం చెప్పురా. అమ్మా, ఏంటమ్మా? అదేమీ లేదు, నేను ఫ్రెష్ అవ్వాలి. నిజంగా అసలు వీడికి ఏమైంది? ఒకప్పుడు నేను పని కోసం పరితపించేవాణ్ణి, కానీ ఈరోజు నాకు అసలు టైమే లేకుండా పోయింది. నేను చాలా దూరం వచ్చాను, కానీ నా జీవితంలోనే చిక్కుకుపోయాను. రీతు చేసిన మోసాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. నేను తన మోసాన్ని ఎలా గుర్తించలేకపోయాను? రఘు గారు, ఆ, ఇదిగోండి టీ. నువ్వెందుకు తీసుకొచ్చావు? కిచెన్లో నుండి నేనే టీ తెచ్చుకునేవాడిని కదా, లేదా వదినకో అమ్మకో చెప్పి పంపించాల్సింది కదా. నేను తెస్తే తప్పేంటి? సాకులు చెప్పకండి, కొంచెం టీ తాగండి. నేను మిమ్మల్ని ఇంకొక విషయం అడగొచ్చా? అడుగు. మీ కుటుంబం చాలా మంచిది, అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటారు. కానీ మీరు మాత్రం మీ గదిలోనే లేదా ఒక పక్కన ఎందుకు కూర్చుంటూ దూరంగా ఉంటారు? మీరెప్పుడు ఇలాగే సైలెంట్గా ఉంటారా? అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉంటారా? లేదు లేదు, నేను ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం. ఓ షిట్, ఏమైంది? నేను ఇలా ఎలా తప్పు చేశాను? ఇది ఎలా సాల్వ్ అవుతుంది? నేను ఇప్పటికి 2 సార్లు ట్రై చేశాను, అయినా సాల్వ్ అవ్వట్లేదు. నేనేం చెయ్యాలి? లెక్కలు చూస్తున్నారా? అవును, నేను చిన్న లెక్కలు చూస్తున్నాను. కానీ మీరు చాలాసేపటి నుంచి దీని మీదే ఉన్నారు, నేను చూస్తూనే ఉన్నాను. అది నేను మర్చిపోయాను, ఎలా చేయాలి ఏం చేయాలి అని. ఇప్పుడు నాకు అంత టైం కూడా లేదు, ఇక వదిలేద్దాం అనుకుంటున్నాను. రేపు చూస్తానులే. అంత తొందర ఏంటి? పని కాబట్టి ఈరోజు దాన్ని కంప్లీట్ చేయండి. నేను కూర్చొని మీ పనుల సహాయం చేయనా? ఏంటి, నువ్వు నాకు సహాయం చేస్తావా? అవును, నాకు మ్యాథ్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను మీకు హెల్ప్ చేయనా? సరే. అతను కూర్చోకుండా పారిపోయాడు. పర్వాలేదు, నేను అతనికి హెల్ప్ చేస్తాను. నేనేమైనా తప్పు చేశానా? తను నా గురించి ఏమనుకుంటుందో? తను రాగానే నేను బయటకు వచ్చేసాను. తను పదే పదే నాకు టిఫిన్ తీసుకొని నా దగ్గరకు వస్తుంటే నాకు నచ్చడం లేదు. అమ్మకి వదినకి టీ తీసుకురమ్మని చెప్పి నేను విసిగిపోయాను. కానీ ఈ ప్రియ తనంతట తానే తెస్తుంది. నాకు అది అస్సలు నచ్చడం లేదు. ఇది అయిపోయింది. రఘు గారు, మీ పని కంప్లీట్ చేశాను. ఏంటి, గంట సమయం పట్టే పనిని నిమిషాల్లో ఎలా చేసింది? ఒకసారి మీరు రీచెక్ చేయండి. ఇంత అద్భుతంగా చేసింది. ఒకవేళ ఇక్కడ రీతు ఉంటే తను ఇంగ్లీష్లో మాట్లాడి నన్ను ఆపుండేది. ఈ ప్రియాకి నిజంగా చాలా నాలెడ్జ్ ఉంది. ప్రియా గారు, ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు, అంతా బాగానే ఉంది. చాలా థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేను వెళ్తాను, నేను మార్నింగ్ లేవాలి. సరే. తను నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కొంచెం కూడా పొగరు చూపించకుండా మాట్లాడింది. ప్రియా టీని ఇక్కడే పెట్టి వెళ్ళిపోయిందా? నేను ఎలాంటి కళల్లో బతుకుతున్నానో నాకే తెలియట్లేదు. ఏంటత్తయ్య,
ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. కోడ్ల, నేను చూస్తున్నది నువ్వు కూడా చూస్తున్నావా? అత్తయ్య, మీరు మరిది గురించి ప్రియా గురించి మాట్లాడుతున్నారా? అవును కోడ్ల, నేను చూసేది అదే. ఇంతకు ముందు ప్రియా ఎక్కడుంటే వాడు అక్కడి నుండి బయటికి పారిపోయేవాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటున్నారు. అవునత్తయ్య, నిజమే మీరు చెప్పింది. రఘు గారు. ప్రియా, నువ్విక్కడ? నేను స్కూల్ నుంచి వస్తున్నాను. మిమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాను మీ వెనకాలే. సరే పద, మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. సరే. రఘు గారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? మీకేం అభ్యంతరం లేదంటేనే. అలాంటిదేమీ లేదు, అడుగు. మీరెందుకు ఎప్పుడు విచారంగా ఉంటారు? లేదు, అలాంటిదేమీ లేదు. మరి మీరెందుకు నా వైపు చూడకుండా తప్పుకుంటున్నారు? ఈ ప్రాబ్లం చెప్పకూడదా? ఏమైనా ప్రైవేటా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. మరి మీరెప్పుడు ఎందుకు మీ విషయాల్ని మీలోనే దాచుకుంటారు? తెలుసా, విషయాల్ని పంచుకోవడం వల్ల బాధ తగ్గుతుంది. నా మనసులో ఏముందో అందరికీ చెప్పేస్తాను, నాలోనే దాచుకోను. చెప్పొచ్చు కదా, మీరు ఇప్పుడు ఇంట్లో కూడా లేరు, ఇప్పుడు మీరు బయట ఉన్నారు, నాకు చెప్పకూడదా? లేదు ప్రియా, నేను ఇదివరకు ఇలా ఉండేవాడిని కాదు. కానీ నా జీవితంలో ఏదో జరిగి నేను ఎన్నడూ ఊహించని విధంగా మారాను. ఏంటి, అంతలా ఏం జరిగింది? నేను ఇంతకుముందు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. కానీ తను ఒక మోసగత్తె అని తేలింది. ఏంటి? అవును, తను బంగారం డబ్బులు అన్నీ తీసుకుని ఇంటి నుండి పారిపోబోయింది. కానీ మా వదిన తనని పట్టుకుంది. అందుకే నా నిర్ణయానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రఘు గారు, నేను మీకు ఒక విషయం చెప్పొచ్చా? చెప్పు. మోసం చేసిన వ్యక్తికి సిగ్గుండాలి, మోసపోయిన వారు ఎందుకు సిగ్గుపడాలి? మీరు తనని ప్రేమించారు, తప్పు మీది కాదు, తనది. తను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయింది. బహుశా నా భార్యకు అర్థమై ఉంటే. ఆ అమ్మాయి మీకు తగింది కాదండి. మంచివారికి ఏది జరిగినా అది వాళ్ళ మంచి కోసమే జరుగుతుంది. జీవితంలో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళతో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? మేబీ మీరు చెప్పింది నిజమే కావచ్చు. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు మంచిగా అనిపించట్లేదు. పదండి వెళ్దాం, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం. ఏమైంది అత్తయ్య? ప్రియా, ఏమైంది? ఈరోజు నేను మీ స్కూల్ వైపు నుండే వెళ్తున్నాను. నువ్వు సరే అంటే నిన్న అక్కడ డ్రాప్ చేసి నేను పనికి వెళ్తాను. సరే. అత్తయ్య, మీకు మరిదిలో కొంచెం చేంజ్ కనిపించట్లేదా? అవును కొల్లా, నేను కొన్ని రోజులుగా గమనిస్తున్నాను. మరిది ప్రియా విషయంలో ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు కదా అత్తయ్య? నేనెలా చెప్పగలను కోళ్ళ? నువ్వు ప్రియాని ఇక్కడ నెల రోజులు బలవంతంగా ఉంచావు, తనకి క్వార్టర్స్ దొరికిన తర్వాత కూడా. నేనేం చేయగలను అత్తయ్య? మరిది చాలా సంతోషంగా ఉండడం చూశాను. ప్రియా కూడా అతనితో సంతోషంగా ఉండడం చూసి తనని ఆపాను. కోడ్ల, నువ్వు ఒకసారి ప్రియాని అడుగు, ఆ తర్వాత నేను చిన్నాని అడుగుతాను. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో. సరే అత్తయ్య, నేను తనని అడుగుతాను. నా కొడుకు జీవితం ఇలాగే సర్దుకోవాలని నేను కోరుకుంటున్నాను దేవుడా. అన్నట్టు ప్రియా చాలా మంచిది. తను అంత చదువుకున్నా ఎంత మంచిగా ఉంటుంది. తనకి ఏమాత్రం పొగరు కానీ గర్వం కానీ ఏమీ లేవు. ప్రియా, నేను నిన్నొకటి అడగనా? అడుగక్క. నువ్వు నిజం చెప్పాలి మరి. మా మరిది నీకు నచ్చాడా? లేదు లేదు లేదక్క. ప్రియా, అస్సలు భయపడకు, సిగ్గుపడకు. నీ మనసులో అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను అంకుల్తో మాట్లాడతాను. ఏమైంది, సైలెంట్ అయిపోయావు? అక్క, నన్నెందుకు అడుగుతున్నారు? మీ మరిదిని అడగండి. నాకు ఆయన నచ్చినా ఒకవేళ మీ మరిదికి నేను నచ్చకపోతే ప్రయోజనం ఏంటి? అయితే నీ వైపు నుండి కన్ఫర్మా? నాకైతే ఇప్పుడే అంకుల్తో మాట్లాడాలనిపిస్తుంది. నాకు రఘు గారంటే ఇష్టమే, కానీ అతనికి నేనంటే ఇష్టమేనా? తనకి ఏమాత్రం పొగరు కానీ గర్వం కానీ ఏమీ లేవు. ప్రియా ఎక్కడికి వెళ్ళింది? ఎవరిని వెతుకుతున్నా చిన్న? అమ్మా, నేను ప్రియాని వెతుకుతున్నాను. నువ్వు చూసావా తనని? చిన్న, తను ఈరోజే ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. ఏంటి? ఇప్పటికీ నేను ఆపడానికి ట్రై చేశాను, కానీ తను వినలేదు. ఆంటీ, నేను మీ ఇంట్లో ఇంకా ఎంతకాలం ఉండగలను? ఇప్పుడు నాకు సొంత గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా వచ్చాయి కదా, నేను అక్కడే ఉంటాను అని చెప్పి వెళ్ళింది. నేను ఇక్కడ ఉంటే ఏం చేయాలి, నాకు మంచిగా అనిపించట్లేదని వెళ్ళింది. ఇదేలా పాసిబుల్ అమ్మా? ఏంటి చిన్న, ఇదెలా జరుగుతుందంటే
తను మన ఇంట్లో ఉండడానికి రాలేదు. ప్రియా నాతో చెప్పకుండా ఇంత సడన్గా వెళ్ళిపోయింది. నేనేమైనా తప్పు చేశానా? నేను చెప్పింది ఏమైనా తనకి నచ్చలేదా? ఏమైంది చిన్న? ఏం ఆలోచిస్తున్నావు? లేదమ్మా, ఏమీ లేదు. ప్రియా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు నీకు చాలా బాధగా ఉందా నాన్న? లేదు లేదు, నేనెందుకు బాధపడతానమ్మా? చిన్న, తను తిరిగి రానని చెప్పింది. ఏం చెప్తున్నావమ్మా? ఏం జరిగింది? నువ్వు ప్రియానేమైనా అన్నావా? లేదా వదినేమైనా అందా? లేదు చిన్న, నువ్వే ఏమైనా అన్నావేమో. లేదమ్మా, నేనేమంటానని? ఎందుకనవు? నువ్వెప్పుడు అమ్మాయిని కోపంగా చూస్తావు కదా. లేదమ్మా, నేను తనని ఏం చెప్తున్నావు చిన్న? లేదు లేదు, అలాంటిదేమీ కాదమ్మా. చిన్న, నీ మనసులో ఏముందో చెప్పు. నీకు ప్రియా అంటే ఇష్టం కదా? అమ్మా, తనంటే నాకు ఇష్టమే, కానీ రీతులాగా తను కూడా నన్ను వదిలేస్తుందేమోనని భయంగా ఉంది. చిన్న, ఏం మాట్లాడుతున్నావు? ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాను. అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అమ్మా, ప్రియాకి నా జీవితం గురించి ఏం తెలుసు? నువ్వు చెప్పింది సరిపోదా ఏంటి? అమ్మ, నేను తనకేమీ చెప్పలేదు. అవునా? అలాంటప్పుడు రఘు గురించి అంతా తెలుసని ప్రియా ఎందుకు చెప్పింది? తను నాకంతా చెప్పింది. అమ్మా, అది నా నోటి నుండి అలా జారిపోయింది. కాబట్టి ఇప్పుడు నీ మనసులోంచి ఆ బాధ పోయింది. మరి ఇప్పుడు మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? అది కరెక్టేనా అమ్మా? తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? మరిది ఏంటి? అత్తయ్య, ఇద్దరికి ఇష్టమే అన్నమాట. అవును కోళ్ళ. చిన్న, ఈరోజు ప్రియా వాళ్ళ నాన్న వస్తున్నారు. ఎందుకమ్మా? ఎందుకంటే మరిది గారి సంబంధం గురించి మాట్లాడడానికి వస్తున్నారు. వదినా, వాళ్ళు ఒప్పుకున్నారా? అవును. నేను నీ నోటి నుండే వినాలనుకున్నాను, కానీ నీ గురించి తెలుసు కదా, నువ్వంత త్వరగా ఒప్పుకోవని. అందుకే అత్తయ్య బాగా ఆలోచించి ఇలా చేసింది. ఏంటమ్మా? నువ్వు మమ్మల్ని పిచ్చివాళ్ళని చేయగలవు, కానీ మేము నిన్ను పిచ్చివాడిని చేయలేమా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. ఈరోజు ప్రియ వాళ్ళ నాన్న వస్తున్నాడు. అమ్మా, నేనేం రెడీ అవ్వాలి? అట్లా నీ మరిదికి పెళ్లి చేసుకోవాలని లేనట్టుంది. లేదు లేదమ్మా, నాకు పెళ్లి కావాలి. అయితే నేనేం చెప్తే అది చెయ్యి. సరే అమ్మా. కోడ్లా, ప్రియ వాళ్ళ నాన్న వస్తున్నారు కదా, మంచి మంచి వంటలు చెయ్యి. సరే అత్తయ్య. దేవుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. అక్క, నువ్వు ఒక్కదానివే వంట చేస్తున్నావా? నువ్వు నాకు చెప్పుంటే నేను కూడా నీకు హెల్ప్ చేసేదాన్ని కదా. ప్రియా, ఈరోజు నీకు చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు నువ్వు ఏ పని చేయకూడదు. ఈరోజు పనంతా నా మనసు పెట్టి నేనే చేస్తాను. అక్క, ఇప్పుడు నేనేం పనిలో ఉన్నాను? నాన్న వచ్చే వరకు నేను కొన్ని పనుల్లో నీకు హెల్ప్ చేస్తాను. నాన్నకి ఇష్టమైన వంటలు కొన్ని చేస్తాను నేను. సరే ప్రియా, నువ్వు వినవు కదా. మీ నాన్నకి ఇష్టమైన వంటలు నువ్వు చెయ్యి, మిగతావి నేను చేస్తాను. సరే అక్క. అన్నయ్య గారు, ఈ పెళ్ళికి మీరు ఒప్పుకున్నట్లేగా? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక వద్దని చెప్పడానికి ఎవరం మనం? సరే అయితే అన్నయ్య గారు ఇక పూజారి గారితో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసి వాళ్ళిద్దరికి త్వరగా పెళ్లి చేద్దాం. అవును, అదే మంచిది. నా కూతురికి సంబంధం కుదర్చడం గురించి నేను చాలా టెన్షన్ పడ్డాను. తన కాళ్ళ మీద తను నిలబడుతోంది. ఇక ఇప్పుడు తను పెళ్లి చేసుకోవడంతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అమ్మా, పూజారికి ఫోన్ చేసి చెప్పు. అరే, ఈ పనంతా నువ్వే చెయ్యి. ఆ పనంతా నీ మీద వేసుకొని నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు. సరే అమ్మా, నేను మాట్లాడతాను పూజారితో. రఘు, పెళ్లి కూతురు ఎలా కనిపిస్తుంది? వదినా, నువ్వు భలే మాట్లాడతావు. మీ ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. కోడలా, ఉంగరాలు తీసుకురా. సరే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. ఆపండి, ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు. ఏం జరుగుతుందమ్మా? ఈ అమ్మాయి ఎవరు? రఘు, ఈ రీతు ఇక్కడికి ఎలా వచ్చింది? రఘు, నీకు ఈ అమ్మాయి దొరికిందా? ఏముంది ఆ అమ్మాయిలో? తనొక మామూలు టీచర్. నాలాగా మోడర్న్గా లేదు. ఆ బట్టలు చూడు, నాలాగా అందం లేదు. రఘు, నువ్వు ఈ చదువులేని అమ్మాయితో నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. రీతు గారు, మీరు బహుశా విద్య యొక్క అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చదువు ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి ఎదగడానికి నేర్పుతుంది, అంతేగాని ఇతరులను కించపరచడానికి కాదు. మీరు మాట్లాడే క్లాస్ బట్టల నుంచో భాష నుంచో రాదు, వ్యక్తిత్వం నుంచి వస్తుంది. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నేను రఘు మొదటి భార్యని. రీతు, నువ్విక్కడికి గొడవ చేయడానికి వచ్చావా, లేదా నీ ఓటమిని సంబరాలు చేసుకోవడానికి వచ్చావా? నువ్వు కోర్టు ఇచ్చిన పేపర్స్ని సరిగ్గా చదవలేదనుకుంటా. మీరేమనుకుంటున్నారు? నేను రఘు భార్యని. రీతు,
నువ్వు బహుశా దాన్ని చదవలేదనుకుంటా. మేము ఊరికే చేతులు ముడుచుకొని కూర్చుంటాం అనుకున్నావా? రఘు గారు నీ మీద మోసం దొంగతన ఆరోపణలతో కేసు పెట్టారు. అంతేకాకుండా నిన్ను అరెస్ట్ చేసిన సమయంలోనే రఘు ఆ వివాహాన్ని రద్దు చేశాడు. ఆ పేపర్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేశారు. ఎందుకంటే ఆ పెళ్లి అబద్ధాలు మోసం మీద ఆధారపడింది. నువ్వేం చెప్తున్నావు? నా గురించి నీకేం తెలుసు? నీ గురించి నాకంతా తెలుసు. రఘు నీ గురించి నాకంతా చెప్పాడు. రితు, కోర్టు ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ చూడు. నీ బెయిల్ షరతులో నువ్వు మా కుటుంబ సభ్యులలో ఎవరికి 500 మీటర్ల పరిధిలోకి రాకూడదని స్పష్టంగా పేర్కొంది. నువ్విక్కడికి వచ్చి చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా నీ బెయిల్ని కూడా రద్దు చేసుకున్నావు. బయట పోలీసులు నిలబడి ఉన్నారు. నువ్వు ఇలా చేస్తావని తెలిసే నేను ఎదురు చూస్తున్నాను. రీతు, నువ్వు నన్ను ప్రేమించినట్లు నటించావు, కానీ ప్రియా నా గాయాలను మాన్పింది. నీ డిగ్రీ నీకు పొగరును నేర్పింది, కానీ ప్రియా చదువు తనకు సత్యం కోసం నిలబడ్డం నేర్పింది. ఇక్కడి నుండి వెళ్ళిపో. పోలీసులు నిన్ను లాక్కెళ్ళక ముందే వెళ్ళు. ఈ రోజు నా చివరి పన్నం బెడిసి కొట్టింది. నేను ఇక్కడికి ఏమనుకొని వచ్చాను? నేను ఇక్కడ ఉచ్చులో చిక్కుకున్నాను. ఆగు రీతు, నువ్వు వెళ్లే ముందు నీ చదువురా అని అత్త చెప్పేది విను. బహుశా నీ తదుపరి జీవితంలో ఉపయోగపడుతుంది. నువ్వెప్పుడు నీ చదువుల గురించి, నీ ఇంగ్లీష్ గురించి గొప్పలు చెప్పుకునేదానివి, కానీ ఇప్పుడు అదే చదువు నిన్ను కటకటాల్లోకి నెట్టింది. నువ్వు ఉన్నత చదువులు చదువుండొచ్చు, కానీ మానవత్వంలో మాత్రం విఫలమయ్యావు. చదువు అంటే మనస్సును మెరుగుపరుచుకోవడం, నీ మనస్సును రాయిలా కఠినం చేసుకోవడం కాదు. ఆ పెద్ద కోడలు చదువు రాందని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, కానీ నాకు ఈ రోజు అర్థమైంది. నా పెద్ద కోడలు విద్యావంతురాలే. ఎందుకంటే ఇంటిని కలిపుంచే జ్ఞానం, తెలివితేటలు తనకున్నాయి. చదువు కాగితాలకే పరిమితం, కానీ విలువలు చితి వరకు వెంటబడతాయి. నిన్ను ప్రేమించిన వారి ప్రేమ, గౌరవాన్ని కోల్పోయావు. ఇక నువ్వెప్పటికీ వాటిని సంపాదించుకోలేవు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కొడుకు పెళ్లి సజావుగా జరగనివ్వు, లేదా పోలీసులు పిలవాలా? నా కాళ్ళ మీద నేనే గొడ్డలు పెట్టుకున్నాను. ఆ పనికి మళ్ళీ మనిషి కోసం ఇంత అద్భుతమైన కుటుంబాన్ని నాశనం చేశాను. నేను తప్పు చేశాను. కోడలా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఉంగరాలు తీసుకురా. ముహూర్తం దాటిపోకముందే నిశ్చితార్థం చేయాలి. అరే, ఈరోజు మీ నిశ్చితార్థం. ఎందుకంత దిగాలుగా ఉన్నారు? అయ్యో, లేదు లేదక్క. మరిది గారు, ఉంగరం తీసుకురావద్దా? త్వరగా తీసుకురా వదినా. విన్నారా అత్తయ్య మీ అబ్బాయి చెప్పేది? పెళ్లి చేసుకోవడానికి ఎంత తొందరపడుతున్నాడో.